నిర్గమకాండము 32 అధ్యాయము. నిర్గమకాండము 32 అధ్యాయము 29వ వచనము. ఏలయనగా మోషే వారిని చూచి నేడు యెహోవా మిమ్మును ఆశీర్వదించినట్లు మీలో ప్రతివాడు తన కుమారుని మీద పడియే గాని తన సహోదరుని మీద పడియే గాని యెహోవాకు మిమ్మును మీరే ప్రతిష్ట చేసుకొనుడనెను. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడైన మా తండ్రి, వందనములు, స్తోత్రములు. కాలములో దినములు నీ స్వాధీనమందుంచుకున్న తండ్రి, కొద్ది సమయము వాక్యము ధ్యానము చేసుకొనుటకు చదువుకొని ఉన్నాను. దేవా, నేను బలహీనుడను, తండ్రి అనుటకైనను తగని వాడను. కొద్ది సమయము నన్ను మరుగుపరిచి దేవా, వాక్యము ద్వారా మీరు మాట్లాడి మమ్ములను బలపరచుమని మా మంచి బోధకుడు రక్షకుడు నయ్యున్న యేసు స్వామి నామమున అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ప్రభువు తన వాక్య శక్తితో మిమ్ములను దీవించి వర్ధిల్ల చేయును గాక. ఆమేన్. మరి ఒక వాక్య భాగము చదువుదాం. ఎఫెసీ పత్రిక 1 అధ్యాయము 6వ వచనము. ఎఫెసీ పత్రిక ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. చాలండి. దేవుని వాక్యమును మనము ధ్యానము చేసినప్పుడు ఈ వచనములో జగత్తు పునాది వేయబడక మునిపే అని ఉన్నది. ఎప్పుడు? జగత్తు పునాది వేయబడక మునిపే. దేవుడు క్రీస్తులో మనలను ఏర్పాటు చేసుకొనెను. క్రీస్తు శకము అనగా ఇప్పుడు జరుగుతున్న కాలమానము. క్రీస్తు పూర్వము అనగా క్రీస్తు మరి రావటానికి ముందుగా జరిగిన కాలమానమే క్రీస్తు పూర్వము. గనక క్రీస్తు పూర్వములో కూడా క్రీస్తు ఉన్నాడు. క్రీస్తు పూర్వములో కూడా క్రీస్తు ఉన్నట్లు ఆయన దేవుడై ఉండి నరులను రక్షించుట కొరకు నరవతారిగా వచ్చినటువంటి ఆయన తదుపరి కాలములో చూస్తే గనక దేవుడు ఎవరినెవరిని ఎప్పుడెప్పుడు ఏర్పాటు చేసుకొనెను అని మనము చూస్తే మరి ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున. కాబట్టి దయా సంకల్పము చొప్పున దేవుడు మరి ఆద్యంతములు లేని దేవుడు,
గనక తన దయా సంకల్పము చొప్పున యేసు క్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత, క్రీస్తులో ప్రేమ చేత మనలను ఏర్పాటు చేసుకొనెను. కాబట్టి మనం బాగా గ్రహించవలసిన విషయం, జగత్తు పునాది వేయబడక మునిపే అక్కడ దేవుడు, ఆరంభములో ఆయన ఒకడే దేవుడు గనక మరి కలుగజేసినవన్నీ ఆయన తన వాక్కు చేత కలుగజేశాను. మానవుని మాత్రము తన స్వరూపమందు తన పోలిక చొప్పున చేశాను. దేవుడు తాను కలుగజేసినటువంటి ఈ మనుష్యుడు చేయవద్దు, తినవద్దు అని దేవుడు చెప్పిన పండు తినడం వలన దేవునిలో నుండి, దేవుని ఏర్పాటు పరిశుద్ధతలో నుండి త్రోసివేయబడెను. గనక జగత్తి పునాదిలో మనిషిని దేవుడు చేస్తాడు. గనక మనిషి దేవుని ఏర్పాటు నుండి తప్పిపోవును. మరలా వాని కొరకు క్రీస్తు ప్రభు భూలోకములోనికి వచ్చి వాని అపరాధముల నిమిత్తమై గనక శ్రమపడి మరలా ఆ రూపము మనిషిలోనికి రావటానికి దేవుడు గనక క్రీస్తులో శిలువ శ్రమ ద్వారా మరి ఈ యొక్క యేసు క్రీస్తు రూపములో ముందుగానే మనలను అనగా ఏర్పాటు చేసుకొనెను. ఇంకా చూస్తే ఎక్కడ నిర్దోషులుగా ఉండుటకై మనము తన ఎదుట పరిశుద్ధమును నిర్దోషులమునై ఉండవలెను, అందుకు ఏర్పాటు చేసుకొనెను. గనక దేవుడు మనల్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు చెప్పండి? ఎందుకు ఏర్పాటు చేసుకొనెను? నిర్దోషులుగా ఉండటానికి, ఇంకా పరిశుద్ధులుగా ఉండటానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకొనెను. గనక జగత్తు పునాది వేయబడక మునిపే ఈ సంగతి క్రీస్తు ప్రభువులో ఇది నెరవేరి ఉన్నది. గనక మరి కింద భాగము చూస్తే నెరవేరి ఉన్నది. అట్లే ప్రేమ చేత గనక దేవుడు క్రీస్తులో ఉన్నటువంటి ప్రేమ, ఆ యొక్క క్రీస్తు ప్రేమ చేత గనక ప్రేమలో ఏమై ఉన్నాం అందరము కూడా ఆ క్రీస్తు ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పాటు చేసుకొనెను. ఇప్పుడు క్రీస్తులో మనము కూడా ఒక భాగమైతే క్రీస్తు ప్రభు పరిశుద్ధుడు గనక క్రీస్తు ప్రభువులో మనము కూడా మరి భాగములను అవయవములనై ఉన్నాం. గనక మనము కూడా ఏమై ఉండాలి? పరిశుద్ధులుగానే ఉండాలి. గనక మరి కింద వచనము చూస్తే యాజకులను సైన్యములకు అధిపతియనగు యెహోవా దేవుని యొక్క స్వాస్థ్యమైనటువంటి వారుగా ఉండుటకు దేవుడు తన స్వాస్థ్యముగా ఏర్పాటు చేసుకొనెను. కాబట్టి ఒకరిని ఒకరు దేవుని ప్రేమ వారిలో దేవుడు నింపి ఆ ప్రేమను బట్టి దేవుడు వారికి ఆజ్ఞలు ఇచ్చి ఆ ఆజ్ఞానుసారముగా వారు నడిచినప్పుడు, వారు జీవించినప్పుడు వారిని తన కోసము ఇక్కడ జగత్తి పునాది వేయబడక మునిపే దేవుడు ఏర్పాటు చేసుకొనెను. ఇలాగుండాలి మనుషుడు, ఇలాగుండాలి మనుషులు అని దేవుడు వాక్యము ఈ యొక్క ఎఫెసీ పత్రికలో ఎందుకు జగత్తి పునాది కాడ నుంచి ఈయన మాట్లాడవలసి వచ్చింది అంటే, ఈ యొక్క పత్రిక బాగా చదివినప్పుడు గనక ఈ పౌలు గారు ఏం చెప్తాడు అంటే ఎక్కువగా సంఘమును గూర్చి చెబుతాడు. పౌలు గారు ఏం చెప్తాడు? ఎక్కువగా సంఘమును గూర్చి చెబుతాడు. గనుక ఇంకొక ఆయన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరైనా? పేతురు గారు. గనక పేతురు గారిని జ్ఞాపకం చేసుకోవాలి. పేతురు గారి అనుభవం వేరు, పౌలు గారి అనుభవం వేరు, యోహాను గారి అనుభవం వేరు. గనక పౌలు గారి అనుభవం ఏంటంటే సంఘము సంఘము సంఘము. గనక పౌలు గారు సంఘములో ఉండవలసిన విధి విధానాలు, ఎక్కువగా సంఘములో ఉండవలసిన లక్షణాలు ఉండాలి. అది తల్లిదండ్రుల్లో ఉండవలసిన లక్షణాలు ఉండాలి. అది భార్యాభర్తల మధ్య ఉండవలసిన లక్షణాలు ఉండాలి.
గనక ఒక కుటుంబపరమైనటువంటి సంగతులు ఈ పౌలు గారు మరి తీసుకుని వచ్చి సంఘానికి, కుటుంబానికి, ప్రభువునకు, కుటుంబానికి, సంఘానికి మధ్య ఏ భేదము ఉన్నది అని ఆ యొక్క మరి ఏవైతే ఉండాలో అవి ఉండాలి, ఏవి ఉండకూడదు అవి ఉండకూడదని చెప్పుడు కొరకు ఈ పౌలు గారు సంఘము 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 అని సంఘమును స్థాపించుతూ వచ్చారు. గనక సంఘములు స్థాపిస్తూ వచ్చారు పౌలు గారు. గనక పేతురు గారు ఏం చేశారు అంటే ఆయన పరిగెత్తే స్వభావము, తొందరగా మాట్లాడే స్వభావం. ఎందుకు అలా ఉండకూడదా? గనక అలా ఉండటం ఏమైనా తప్ప? చాలామంది పేతురు గారికి తొందర ఎక్కువ, చాలామంది పేతురు గారికి తొందర ఎక్కువ. సమాధి దగ్గరికి పరిగెత్తాడు ముందర. గనక పేతురు గారి కంటే ముందర పరిగెత్తాడు సమాధి దగ్గరికి. కానీ లోపలికి ఎవరు వంగి చూశారు? పేతురు గారే చూశారు. పరిగెత్తడం ముందర మరి పరిగెత్తాడు. దగ్గరికి వెళ్ళి పేతురు గారు లోపలికి వెళ్ళి చూశాడు. ఎందుకంటే అన్నిట్లో కూడా పరిగెత్తడములో, మరి పని చేయటములో, మరి బాగుగా బోధించటములో, ప్రార్థన చేయటములో గనక పేతురు గారు మంచి ఆసక్తి కలిగిన వాడు. గనక ఆయన మరి పరిగెత్తేవాడే, గనక పరిగెడుతూ పని చేసేవాడే. గనక ఈ పేతురు గారి అనుభవం పౌలు గారికి రాదు, పౌలు గారి అనుభవం పేతురు గారికి రాదు, పేతురు గారిది పౌలు గారిది యోహాను గారికి రాదు. ఎందుకు రాదు అంటే ఎవరి లక్షణాలు వాళ్ళవే. గనక ఎవరి ఎంత దేవుని ఏర్పాట్లు వాడబడాలో అంతే వాడబడతాడు. ఒక ఆయన 5 కాండాలు రాశాడు, ఒక ఆయన ఒకే అధ్యాయం రాశాడు. ఆయన అంతే రాయగలడని దేవుడికి తెలుసు, ఆయన అంతే చేయగలడని దేవుడికి తెలుసు. గనక ఎవరెంత పని చేయగలరు, ఎవరిని ఎంత వాడుకోవాలి, ఎవరి అంతస్తు ఏంటి, ఎవరి అంతస్తు ఏమున్నది అనున్నది పౌలు గారు ఈ యొక్క అధ్యాయములో జగత్తు పునాది వేయబడక మునిపే. కాబట్టి ఆయన క్రీస్తులో, మీరు ఇప్పటివారు కాదు, మీరు క్రీస్తులో. గనక జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తులో మీరున్నారు. గనక మీరు తప్పిపోకండి, ఆ క్రీస్తు ప్రభువుని మీరు మరి అనుసరించండి, నడవండి అని గనక తండ్రులకు చెప్పవలసినవి తండ్రులకు చెప్పాడు. గనక పిల్లలకి చెప్పవలసినవి పిల్లలకి చెప్పాడు, పెద్దలకి చెప్పవలసినవి పెద్దలకి చెప్పాడు. ఈనాడు వాక్యాన్ని చదువుతున్నటువంటి గనక అనేకులలో ఈ పౌలు గారు చెప్పినట్ల సంఘ సిద్ధాంతాలు తల్లిదండ్రుల్లో ఉన్నాయా? లేకపోతే బిడ్డల యొక్క మరి మార్గాల్లో చూస్తే తల్లిదండ్రుల సిద్ధాంతాల్లో బిడ్డలు ఉంటున్నారా అంటే గనక మరి అలాగే కొన్ని అన్కండిషన్గా ఉంటున్నాయి. ఎందుకు అని అంటే సరి అయినటువంటి మరి సిద్ధపాటు, వాక్యానుసారమైన సిద్ధపాటు తల్లిదండ్రులకు ఉండాలి. గనక ఆ సిద్ధపాటే బిడ్డలకు కూడా ఉండాలి. అలాగ బిడ్డలు, తల్లిదండ్రులు గనక అందరూ కలిసి దేవుని మహిమ పరిచినప్పుడు దేవుడు వాడుకుంటాడు. సరే, ఇక్కడ ఏ జీవి అయినా, ఏ వస్తువైనా గనక ఎవరైనా సరే దేవుని సేవకి ఉపయోగమే. గనక ఎవరు ఉపయోగం లేదు, నేను ఉపయోగము, నేనే బాగా ఉపయోగపడుతున్నాను, లేకపోతే నేనే బాగా మరి ఉంటున్నాను, గనక నేనే బాగా మరి మందిరానికి వెళుతున్నాను, నేనే బాగా దేవుని గనపరుస్తున్నాను, ఇదంతా వేస్ట్ పని. కాబట్టి ఎవరు మహిమపరచగలరు? గనక పూర్ణ హృదయముతో దేవుని మహిమపరిస్తే అది బాగుంటుంది. గనక ఇలాగ వ్యక్తిగతంగానో లేకపోతే వ్యక్తిగతంగానో తీసుకొచ్చే నేను దేవునికి ప్రార్థన చేయలేదా, గనక మేమేమి మరి కానుకలు ఇవ్వలేదా, మేమేమి అద్భుతాలు చేయలేదా, ప్రభువా ప్రభు అని అడిగిన వారు ఉన్నారు బైబిల్లో. కాబట్టి ప్రభువా ప్రభు అని అడిగిన వారు ప్రభు చిత్తాన్ని నెరవేర్చేవారు కాదు అని ప్రభువే తెలియజేశారు. కాబట్టి ఇప్పుడు గనక మనము అయినా సరే, ఇంకెవరైనా సరే, ప్రతి ఒక్కరూ కూడా దేవుని సేవకి, దేవుని పనికి ఉపయోగపడాలి. కాబట్టి ఇందులో ఒక్కొక్కరు ఒక అంతస్తు వేరే అని తెలియచేస్తుంది. కాబట్టి ఎజరా గ్రంథం, మలకి గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనములో ఒక సంగతి ఉంటుంది. ఏంటి అంటే సైన్యములకు అధిపతియగు యెహోవా యొక్క యాజకులు ఏమై ఉంటారంటండి, వారు
7వ వచనం. యాజకులు యాజకులు సైన్యములకు అధిపతి బాగా గ్రహించండి. యాజకులు సైన్యములకు అధిపతియగు యెహోవా దూతలు గనుక జనులు వారి నోట ధర్మశాస్త్ర విధులను నేర్చుకుందురు, వారు జ్ఞానమును బట్టి బోధింపబలను. గనక ఎఫెసీ పత్రికలో పౌలు గారు ఏం చెప్పారు అంటే, పౌలు గారు గనక నేను గమలీల పాదముల యొద్ద ఉండి నేను విద్య నేర్చుకుంటేని అని మంచి విద్యావంతుడు గనక మంచి జ్ఞానవంతుడు పౌలు గారు. అయినా పౌలు గారు ఏం చెప్తున్నాడంటే, ఇదేమి నేను నా జ్ఞానముతో చెప్పడం లేదు, ఇదేమి నేను చదువుకున్న చదువుతో నేను చెప్పడం లేదు. నేను ప్రార్థన చేయగా, నేను ప్రార్థనలో ఉండగా పరిశుద్ధాత్మ తండ్రి నాకు ఈ చదువు కంటేను, విద్య కంటేను, లోకములో ఉన్న జ్ఞానము కంటేను మహాశ్రేష్టమైనటువంటి జ్ఞానము పరిశుద్ధాత్మ దేవుడు నాకు గనక అందించెను. నాకు పరిశుద్ధాత్మ దేవుడు అందించినటువంటి జ్ఞానాత్మ ద్వారా నేను మాట్లాడుతున్నాను అని దేవుడు మరి వాక్యాన్ని బట్టి మోషే మరి పౌలు గారు తెలియచేశారు. ఇలాగను చూస్తే చదువును బట్టి కాదు కానీ, లోకములో ఉన్న మరి దీర్ఘ శాంతమును బట్టి, దీర్ఘ బ్రతుకును బట్టి రావు కానీ, దేవుని ఆత్మచేత, దేవుని జ్ఞానాత్మ చేత నింపబడినప్పుడు ఏమొస్తాయంటండి? ఏమొస్తాయంట? ఈ వచనములో చదువుకుంటూ వారి నోట ధర్మశాస్త్ర విధులను నేర్చుకుందురు, వారు జ్ఞానమును బట్టి బోధింపవలెను. గనక మనుషుడు చదువుకున్న చదువు జ్ఞానము బోధించడానికి ఉపయోగపడదు, గనక బ్రతకడానికి ఉపయోగపడుతుందేమో. కనుక ఈ లోకములో విద్య చదువుకున్నటువంటి దానికంటే, విద్య కంటే దేవుని దగ్గర ఉండి నేర్చుకున్నటువంటి విద్య గనక దేవుని ధర్మశాస్త్రమును గూర్చినటువంటి విద్య, దేవుని ధర్మశాస్త్రములో ఉన్న వాగ్దానములను బట్టి అనుసరించి నడుచుకున్నటువంటి వారికి గనక జ్ఞానముతో బోధించవలెను, జ్ఞానముతో బోధించవలెను. పౌలు గారు సంఘమునకు బోధించిన బోధ అదే. గనక దేవుడిచ్చినటువంటి జ్ఞానముతో బోధించను. అందుకని వారు సంఘమునికి ఎలాగుంటారంటండి? దేవదూతల వలె ఉంటారు, దూతల వలె. గనక ప్రజలు వారి నోట ధర్మశాస్త్రము విధులను వినుటకు వారి యొద్దకు వత్తరు. దేవుడు పరిశుద్ధ ఆత్మ చేత మాట్లాడుతాడు గనక, పరిశుద్ధ ఆత్మతో వారిని నడిపిస్తాడు గనక, వారు దూతల వలెను, వారు యాజకుల వలెను, వారు ధర్మశాస్త్రము మరి నేర్చుకొని జ్ఞానము కలిగి బోధించుటను బట్టి అనేకులు పౌలు గారి వద్దకి పరిశుద్ధ ఆత్మతో నింపబడుటకు గాను పౌలు గారి దగ్గరికి వచ్చిరి. గనక మరి పౌలు గారు బోధించినటువంటి బోధలు చాలా గొప్ప, అమూల్యమైనటువంటి, ఆసక్తికరమైనటువంటి బోధలు అయి ఉన్నవి. యెజరా గ్రంథము 7వ అధ్యాయము 10వ వచనములు గనక ఇలాగ రాయబడి ఉన్నది. యెజరా గ్రంథము మరి 7వ అధ్యాయం 10వ వచనములో ఏమని రాయబడి ఉన్నది అనగా, ఇక్కడ దేవుని వాక్యమును జ్ఞానమును కొలది చదివి వారికి వినిపించుటను బట్టి వారందరూ కూడా మరి జ్ఞానాత్మతో నింపబడినటువంటి వారు అయ్యారని యెజరా గ్రంథములో యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి దాని చొప్పున నడుచుకొనుటకును ఇశ్రాయేలీలకు దాని కట్టడలను విధులను నేర్పుటకును దృఢ నిశ్చయము చేసుకొనెను. ఏమి నేర్చుకున్నాడంటే ఆయన వాక్యాన్ని గనక ఇశ్రాయేలీలకు దేవుని కట్టడలను నేర్పుటకు, ధర్మశాస్త్ర విధులను నేర్పుటకు గనక ధర్మశాస్త్రములో వ్రాయబడిన వ్రాతలు వాక్యమును బట్టి వారికి నేర్పుటకు గనక ఆయన ఏమై ఉన్నాడంటండి? దృఢ నిశ్చయము చేసుకొని గనక ఎంత నిశ్చయము చేసుకున్నాడు, ఎంత నిశ్చయము కలిగి ఉంటున్నాడు గనక, ఎంత మరి నిజమైనటువంటి మార్గము కలిగి ఉంటున్నాడు. ఈవేళ వాక్యము చదవకపోతే వాక్యము నీకు అర్థము కాదు, వాక్యము చదువుకుంటేనే నీకు వాక్యం అర్థమవుతుంది అని దేవుడు గనక తన దాసుల ద్వారా
వాక్యము చదవటం ఎలాగో నేర్పిస్తున్నాడు, వాక్యము వినటం ఎలాగో నేర్పిస్తున్నాడు, వాక్యాన్ని అనుసరించడం ఎలాగో నేర్పిస్తున్నాడు. కాబట్టి మనం నేర్చుకునే విషయంలో ఉన్నామా, లేకపోతే మరి నేర్చుకోనకుండా విడిచిపెట్టేటువంటి విషయంలో ఉన్నామా అని మనల్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, నేర్చుకునే వారమైతే ఆసక్తి కలిగి నేర్చుకుందాము. గనక దేవుడు మనం పుట్టకముందే ఈ వాక్యములన్నీ కూడా వ్రాసిపెట్టి దేవుడు మనకి బహుమానముగా ఇచ్చాడు. ఇప్పుడు ఈ బహుమానములు మనము అందుకొనడానికి గాను గనక ఇప్పుడు కళ్ళతో చూస్తున్నాం, గనక చెవులతో వింటున్నాం, జ్ఞానంతో గ్రహిస్తున్నాం. ఏమైనా వాక్యము గ్రహింపులోనికి వస్తుందా? ఏమైనా గ్రహించినది ఏమైనా గనక మనసులో ఉంటుందా? గనక మనసుని పెట్టుకొనకపోతే, మనసులో ఉంచుకొనకపోతే అది హృదయములో పని చేయదు వాక్యం. గనక హృదయములో భద్రముగా దాచుకుంటే వాక్యం పనిచేస్తుంది. వాక్యం పనిచేసినప్పుడు నువ్వు పనిచేస్తావు. నువ్వు పనిచేసినప్పుడు ప్రతిఫలము నీకు కనిపిస్తుంది. గనక అందరం పని చేయాలి, అందరూ ప్రార్థన చేయాలి. గనక ఇర్మీయా గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనమునందు చూస్తే, యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. బాగేనండి, బాగా చూడండి. గనక యెహోవా ఏం చేశాడంటండి? యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. ఏమి సెలవిస్తున్నాడు ఆయన? ఎవరికి సెలవిస్తున్నాడు ఆయన? వాక్యాన్ని చూసుకున్నప్పుడు గనక ఏముంది? ఒకటి, యెహోవా సెలవిచ్చినటువంటి మాట, యెహోవా ప్రత్యక్షమై నీకు సెలవిచ్చినటువంటి మాట నీవు వింటే బతుకుతావు, నీ వింటే బాగుపడతావు. నీ వినకపోతే గనక మరి సాతానుడు నిన్ను ఏలుబడి చేస్తాడు. గనక పాపము నీపైన ఏలుబడి చేస్తుంది. గనక దేవుని వాక్కును శ్రద్ధగా విని, యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై సెలవిచ్చినది ఏమనగా, ఒకటి, గర్భములో నేను నిన్ను చూడండి, గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే. ఎవరిని ఎరిగాడంటండి? ఎవరిని ఎరిగాడు దేవుడు? గనక ఎవరిని ఎరిగాడు అనగా మనిషిని ఎరిగాడు దేవుడు. మనిషి లక్షణములు ఎరిగాడు దేవుడు. గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నేను నిన్ను ఎరిగితిని. గనక ఎంత పెద్దవాడై ఇన్ని సంవత్సరాలు గడిచి, ఇంత వృద్ధాపం వచ్చి, ఎంత జీవితం గడిచినా నీ మాటలు దేవుడికి తెలియవా? నీ బ్రతుకు దేవుడికి తెలియదా? గనక నీ యొక్క మరి జీవిత గమ్యం అంటే ఏమో దేవుడికి తెలియదా? అంటే తెలుసు. ఎందుకు తెలియదు? గనక తెలిసినప్పటికీ గనక ఇప్పుడు తెలుసు దేవుడు. ఇప్పటికి నేనంటే తెలుసు దేవుడు. గనక ఇప్పుడు నేనంటే మీరంటే దేవుడికి తెలుసు అని అనుకోవటం కాదు. ఎప్పుడే తెలుసు అంటే ఆయన జగత్తి పునాది వేయబడక మునిపే, రూపము లేనప్పుడే దేవుడు నిన్ను ఎరుగును. నువ్వేం మాట్లాడతావో, ఇన్ని సంవత్సరాలు పెరిగిన తర్వాత, ఇంత వయసు వచ్చిన తర్వాత ఏం మాట్లాడతావో కూడా తెలుసు. ఏం మాట్లాడగలవో కూడా తెలుసు. ఇంకా ముందరికి ఏం మాట్లాడతావో, ఎన్ని మాట్లాడతావో కూడా దేవుడికి తెలుసు. గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే గనక నిన్ను ఎరిగితేనే. దేవుడు ప్రతి మనిషి యొక్క స్థితిగతులు ఎరిగినటువంటి దేవుడు. గనక దేవుడి దగ్గర ఎంత జాగ్రత్తగా ఉండాలి తెలుసా? దేవుడి దగ్గర ఎంత జాగ్రత్తగా ఉండాలి? చాలా జాగ్రత్తగా ఉండాలి. గనక దేవుడు గర్భములో ఉండగానే రూపింపబడక మునిపే దేవుడు నిన్ను చూశాడు దేవుడు. రెండవదిగా చూస్తే, నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని. ఎందుకు ప్రతిష్ఠించాలి? అసలు ఈ మనిషితో దేవుడికి పని ఏంటి? దేవుడేంటి? మనుషుడేంటి? మనిషికి దేవుడికి ఏమైనా సంబంధం ఉందా? పాపి అయినటువంటి మనిషి, గనక మరి నీచుడైనటువంటి మనిషి, అన్యాయకరుడైనటువంటి మనిషి, ఈ మనిషి జన్మిస్తాడు. జన్మించిన తర్వాత గనక ఈ మనిషి జన్మించగా మరి ఈ మనిషితోటి దేవుడికి పనేంటి? పరిశుద్ధుడైన దేవుడికి ఈ మనిషితో పనేంటి? నీవు గర్భము నుండి బయలుపడక మునిపే ఏమీ గనక తల్లి గర్భము ధరించినప్పుడు చూస్తే 1 నుండి 2 మాసముల వరకు ఏమీ కనిపించదు. రూపురేఖలు ఏమీ ఉండవు రూపురేఖలు. ఒక బియ్యమి గింజంత మాత్రము ఒక జీవకణము కొట్టుకుంటూ ఉంటుంది. మీరు బాగా చూశారు లేదు? కొట్టుకుంటూ ఉంటుంది. ఆ గర్భసంచిలో ఏం చేస్తుంది? ఆ జీవము కలిగినటువంటి
ఆ కణాలు, జీవకణాలు, ఆ బియ్యమి గింజంత ఉన్నటువంటి ఆ యొక్క జీవకణం ఏం చేస్తుంది? ఆ చుట్టూ నీళ్లు గనక నీళ్ల మధ్యలో ఆ యొక్క జీవము కలిగినటువంటి స్థితిలో కొట్టుకుంటూ ఉంటుంది. గనక ఏమీ లేదు, ఆకారం కనిపించదు. ఈ ఆకారం కూడా లేకముందే, ఈ ఆకారము కూడా కనిపించకముందే, నీవు గర్భము నుండి బయలుపడక అంతకుముందే, గనక వారి తల్లిదండ్రులు ఏకము కాకముందే, వారి తల్లిదండ్రులు మరి జతపరచకముందే నువ్వు పుడతావు, గర్భము నుండి పుడతావు. గనక నీవు పుట్టకముందే దేవుడు నిన్ను ఎరుగుదురు. గనక ఎంత గొప్ప దేవుడు చూడండి. గనక అంతకుముందే దేవుడు నిన్ను పుట్టకముందే బయలుపడకమునిపే నేను నిన్ను ఎరుగుదును. కాబట్టి అది ఎరుగుదును. దేవుడు చూస్తున్నాడు. ప్రతిష్ఠించుట జనములకు నిన్ను ప్రవక్తగా నిన్ను నియమించి తిని. గనక దేవుడు ఎక్కడైనా ఏమైనా నిలువబెట్టగలడు. దేవుడు ఎక్కడ ఏమైనా నిలువబెట్టగలడు. గనక దేవుడికి అక్కడికే సాధ్యం అది. కొంతమంది జ్ఞానులు ఉంటారు, కొంతమంది మహాజ్ఞానులు ఉంటారు. గనక జ్ఞానులైన వారు ఆ జ్ఞానానికి తగ్గట్లుగా పనిచేయగలరు. అది దేవుడిచ్చినటువంటి జ్ఞానం, దేవుడిచ్చినటువంటి మంచి జ్ఞానం. అలాగనే మరి దేవుడు ఈ మనిషిని ఎందుకు తల్లి గర్భములో ఉండగానే, పిండముగా ఉన్నగానే ఎందుకు ప్రతిష్ఠ చేసుకోవాలి? వీడి ద్వారా మనిషికి గనక వీడి ద్వారా దేవునికి ఏం ఉపయోగము, ఏం ఉపయోగపడతా ఉన్నది, ఏం ఉపయోగపడతాడు వీడు? వీడు పుట్టాలి, పెద్దోడు కావాలి, వాడి జ్ఞానోదయం కావాలంటే చాలా రోజులు పడుతుంది. గనక వానిని తల్లి గర్భములో ఉండగానే దేవుడు ఎందుకు ప్రతిష్ఠ చేసుకుంటాడు? కొందరిని అలాగే ప్రతిష్ఠ చేసుకున్నాడు. కారణాలు ఉన్నాయి, కొందరికి కారణాలు లేవు. గనక కొందరికి జన్మ కారణాలు ఉన్నాయి. గనక యోహాను ఉన్నాడు. గనక ఆయనను కనినటువంటి గర్భము ధన్యములైనవని వాక్యములో రాయబడినది. స్త్రీలు కనినటువంటి వారిలో యోహాను వంటి వారు ఎవరు లేరు. గనక అంత గొప్ప జన్మము ఆయనకు దేవుడిచ్చినటువంటి వరం అది. గనక ఆ గొప్ప జన్మము దేవుడిచ్చినటువంటి వరం. అలాగే ఈ బిడ్డను కూడా తల్లి గర్భములో ఏర్పాటు చేసుకునటానికి దేవుడు గనక తన పని నిమిత్తమై వాడుకోవడానికి తల్లి గర్భములోనే ప్రతిష్ఠ చేశాను. గనక ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత వాడికి అన్నీ తెలిసిన తర్వాత గనక ప్రతిష్ఠ చేస్తే గనక వాడు అప్పటికి దేవుడి బిడ్డ అనిపించుకోడు, దేవుడి మనిషి అనిపించుకోడు, దేవుడి విశ్వాసి అని అనిపించుకోడు. కాబట్టి గనక వాడు ప్రారంభములో నుండి వారికి రూపురేఖలు లేక మునిపే, వానికి మరి అవయవాలు ఏర్పడక మునిపే, తల్లి గర్భములో ఉండగానే పిండముగా ఉన్నప్పుడే దేవుడు ప్రతిష్ఠ చేసుకున్నాడు అంటండి. కాళ్ళు చేతులు ఉన్నవాడిని, గనక పనిచేసేవాడిని, పరిగెత్తేవాడిని, గనక మరి పనిచేసేవాడిని ప్రతిష్ఠ చేసుకోవాలి. ఎందుకు? లోపల ఉన్న చిన్న బిడ్డని, ఆ పిండముని మరి ప్రతిష్ఠ చేసుకోవటం వల్ల ఏమొస్తుంది దేవునికి? వీడు ఎదిగి ఇంత పెద్దవాడై ఈ మార్గాలన్నీ బోధిస్తే, ఈ మార్గాలన్నీ చెబితే వాడికి అర్థము కావు, వినడం. కాబట్టి గనక చిన్నతనము నుండే ఏమి నేర్పాలి? కరెక్ట్ అయినటువంటి టీచర్ ఎవరు పిల్లలకి? అమ్మా, కరెక్ట్ అయిన టీచర్ ఎవరు పిల్లలకి? తల్లి. తండ్రి పాత్ర లేదా? తల్లి కాదులే, తండ్రి కాదులేండి, తల్లే. కాబట్టి ఎందుకు తల్లి అని అంటే ఎవరిని ఎలా పిలవాలో, ఎవరితో ఏమనాలో తల్లే చెప్పుద్ది. ఈ మాటలన్నీ కూడా ఇలా మాట్లాడాలరా నువ్వు, ఇలా బ్రతకాలరా నువ్వు, ఇలా ఉండాలమ్మాయి అని ఎవరు చెప్తారంటే తల్లి చెబుతుంది. మొట్టమొదటి టీచరు తల్లి. మన టీచర్ ఎవరు చెప్పండి? ఎవరు చెప్పండి? మన టీచర్ ఎవరు? కాబట్టి నాకు బోధ నేర్పింది ఎవరు? దేవుడు. నాకు బ్రతుకు నేర్పింది ఎవరు? దేవుడు. గనక నాకు మార్గం చూపించింది ఎవరు చెప్పండి? దేవుడు. మీకు ఎవరు చూపించారో మీరే తేల్చుకోవాలి. కాబట్టి ఇలాగున దేవుడు ప్రతి ఒక్కరిని కూడా వానికి ఊహ తెలియక మునిపే వానిని గనక నరసంతతి అంతా కూడా దేవుడు తన పోలికలో చేశాడు. గనక ఆ పోలికలో ఏముంది? దేవుని రూపం ఉంది, దేవుని ఏర్పాటు ఉంది.
ఆ ఏర్పాట్లో జన్మించిన వానికి రూపం ఉంది కాబట్టి ఆ రూపములో ఉన్న వాడిని గనక వీడు జన్మిస్తాడు గనక జన్మించిన తర్వాత వీడు గనక నా పని చేస్తాడు. వీరు నా బిడ్డగా, నేను నా సొంత కొడుకుగా నేను ఏర్పాటు చేసుకుంటానని దేవుడు వారిని ఏం చేశాడంటండి, ఈ సాతానుడు అపహరింపకుండానట్లుగా నా అభిషిక్తుడు లేక నేను ప్రతిష్ఠించినటువంటి వాడను. ప్రతిష్టత వేరు, అభిషేకం వేరు. గనక ప్రతిష్టత వేరు, అభిషేకం వేరు. అభిషేకము అనగా పైనుంచి మరి తైలాభిషేకము చేసి అభిషేకించడం. ప్రతిష్టత అనగా ప్రత్యేకముగా దేవునికి ఏర్పాటు చేయబడినటువంటి వాడు అని చెప్పడానికి ప్రతిష్టత. ఈ మందిరం ఎవరిది అమ్మ? ఈ మందిరం ఎవరిది? ఎప్పుడు ప్రతిష్ట అయింది చెప్పండి? ఎప్పుడు ప్రతిష్ట అయింది? 2004 9వ నెల. చెప్పండి అమ్మా. అంతా అసలు మీ సంఘం, మీ పేరు మీకే గుర్తు లేదంటే మిమ్మల్ని ఎవడన్నా చూస్తే అసలు మరి ఇంకో లాభం ఉంటుంది. కనుక మీ పేరు మీకే తెలియదు అన్నట్లుగా ఉంది. ఆ యాకోబు అన్న నీ పేరు ఏంటంటే నాకు తెలియదు, నీకే తెలుసు ఏంటంట అండి, నీ పేరే తెలుసు, నీకే తెలుసు అన్నట్టుగా. గనక ఎప్పుడు ప్రతిష్ట అయింది అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా గనక దేవుడు కార్యాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రార్థన చేస్తూనే ఉన్నారు. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఇది దేవుడు అంటున్నాడు, ఇది నా మందిరము. గనక నా మందిరం అనబడిన ఈ మందిరాన్ని నేను ప్రతిష్ట చేసుకుని ఉన్నానని దేవుడు. మనమైతే ఇప్పుడు ప్రతిష్ట అయిన తర్వాత ఇక్కడ చెప్పుకుంటున్నాం. గనక మరి ఏమీ లేనప్పుడే దేవుడు ఇక్కడ స్థలాన్ని, ఇక్కడ మందిరాన్ని ఏర్పాటు చేసి పరలోకములో ప్రతిష్ట చేసి మన కొరకు మరి దీవెనకరముగా ఉండుట కొరకు ఇచ్చాడు. కాబట్టి ఈ మందిరములోనికి వచ్చిన ఈ ప్రతిష్ఠింపబడినటువంటి మందిరము గనక ఈ మందిరములోనికి వచ్చిన వారు కూడా ఏమై ఉండాలి? ప్రతిష్ఠింపబడిన వారై ఉండాలి. బైబిల్లో గనక చాలామంది దేవునికి ప్రతిష్ఠితులుగా మరి ఏర్పరచబడిన వారై ఉన్నారు. గనక అది చాలా గొప్ప ధన్యత. ఇక్కడ దేవుడు గర్భములో ఉండగానే గనక ఏర్పాటు చేసుకొని ప్రతిష్ఠ చేసుకొని గనక వీరు నా బిడ్డలు, వీరు నా కుమారులు, వీరు నా కుమార్తెలు అని దేవుడు చెప్పుకొనటానికి ముందుగానే ఆయన ప్రతిష్ఠత చేసుకొనెను. గనక ఇప్పుడు ఆయన ప్రతిష్ఠ చేసిన మందిరము, ప్రతిష్ఠత చేసినటువంటి ఆయన బిడ్డలు ఆయన సన్నిధిలో గనక మరి ఎలాగుంటున్నారంటండి, 1000 ఏండ్ల పరిపాలనలో రాజులను, చక్రవర్తులను ఏమై ఉంటారంట? యాజకులను. గనక వీరందరూ కూడా ఎంత గొప్పవారిగా ఉందరు. అందుకు దేవుడు గనక ప్రతిష్ఠత చేసుకొనెను. గనక మరి దేవుడిచ్చినటువంటి ప్రతిష్ఠత గనక మనం ఏం చేసుకోకూడదు, పోగొట్టుకుంటే మరలా తిరిగి రాదు. గనక మరి దాని నుండి తొలగిపోతే మరలా దానిలోకి చేరలేరు. కాబట్టి జాగ్రత్తగా దేవునికి ప్రతిష్ఠత అయినటువంటి నీవు ఎంత దేవునికి ఉపయోగపడుతున్నావు, ఎంత దేవుని పనికి ఉపయోగపడుతున్నావు, గనక ఎంత దేవుని మరి పరిచర్యకు ఉపయోగపడుతున్నామన్నది మరి కావలసి ఉంది. కాబట్టి ఎలాగున దేవుడు అభిషేకించి గనక వీరు నా సేవకులు, వీరిని నేను అభిషేకించాను, వీరిని నేను ప్రతిష్ఠించి తిని అని దేవుడు స్పష్టముగా తెలియచేసినటువంటి వారు గనక మరి కొంతమంది ఉన్నారు. గనక మొదటిగా చూస్తే మరి సంఖ్యాకాండము 12వ అధ్యాయం 6వ వచనము. సంఖ్యాకాండము 12వ అధ్యాయము 6వ వచనము. వారిద్దరు రాగా ఆయన నా మాటలు వినుడి, మీలో ప్రవక్త ఉండిన ఎడల యెహోవానగు నేను
దర్శనమిచ్చి అతడు అతడు నన్ను నన్ను తెలుసుకొనున్నట్లు తెలుసుకున్నట్లు కలలో అతనితో అతనితో మాట్లాడుదును. నా సేవకుడు నా సేవకుడైన మోషే అట్టివాడు అట్టివాడు కాడు గనక నా సేవకుడైన మోషే మరి ఎంతటి వాడు, నమ్మకమైన వాడని దేవుడు తెలియజేసిన మలాకి గ్రంథము 4వ అధ్యాయం 4వ వచనం. మలాకి గ్రంథము 4వ అధ్యాయం 4వ వచనములో చదువుతాం. ఆ హోరేబు కొండ మీద ఇశ్రాయేలులందరి కొరకై నేను నా సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమును దాని కట్టడలను విధులను జ్ఞాపకము చేసుకొనుడి. గనక నా సేవకుడైన మోషే, నా సేవకుడైన మరి మోషే, ఏలియాలు వీరు నా సేవకులు అని దేవుడు చెప్పినటువంటి మహా గొప్ప మరి సేవకులుగా ఉన్నవారు వీరే. గనక రెండవదిగా చూస్తే మరి సంఖ్యాకాండం 14వ అధ్యాయం 24వ వచనములో గనక కాలేబు నా సేవకుడు అని దేవుడు తెలియచేసినట్లుగా నా సేవకుడైన కాలేబు మంచి మనస్సు కలిగిన వాడని గనక నన్ను అనుసరించెను హేతువు చేత అతడు పోయిన దేశములో అతని ప్రవేశపెట్టేదని 24వ వచనములో గనక దేవుడు ఏం చెబుతున్నాడు అంటే గనక నా సేవకుడైన కాలేబు ఏం కలిగి ఉన్నాడంటండి? ఏం కలిగి ఉన్నాడంట? మంచి మనసు. ఏ మనసు అంట? ఆ మంచి మనసు వాక్యానుసారమైన మనసు. ఆ మంచి మనసు దేవుని ఆత్మానుసారమైన మనసు. గనక ఆ మంచి మనసు కలిగి ఉన్నాడు కాబట్టి ఆయన ఎలాగంటండి? పూర్ణ మనస్సుతో అనుసరించాడంటండి దేవుని. గనక దేవుని పూర్ణ మనసుతో అనుసరించాడు. అందుకే మరి ఈ లక్షణములన్నిటిని బట్టి దేవుడు కాలేబు నా సేవకుడు, నన్ను పూర్ణ మనస్సుతో మరి అనుసరించిన సేవకుడు, గనక మంచి మనసు కలిగినటువంటి సేవకుడు. ఏ లోకములో నీవు మంచి మనసు కలిగిన విశ్వాసిగా ఉండగలుగుతున్నావా? లోకములో గనక మంచి మనసు కలిగిన విశ్వాసిగా, మంచి మనసున్న విశ్వాసము కలిగిన వారుగా ఉండటానికి అవకాశం ఉన్నదా? యోబు గ్రంథము గనక యోబును చూసి కూడా ప్రభువు యోబు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనము 8వ వచనములో గనక ఎలాగున సెలవిచ్చను దేవుడు. అందుకు యెహోవా నీవు నా సేవకుడవైన యోబు సంగతి ఆలోచించితవా? ఈ మాట ఎవరితో అంటున్నాడు? ఎవరితో అంటున్నాడు ప్రభువు ఈ మాట? సైతానుతో అంటున్నాడు. సైతానా, నా సేవకుడైన యోబు సంగతి చూచితివా? యథార్థవంతుడై ఉన్నాడు, న్యాయవంతుడై ఉన్నాడు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. ఎంత గొప్ప నమ్మకస్తుడండి యోబు. గనక యోబు నా సేవకుడు. సైతాను విన్నావా, చూసావా? యోబు నా సేవకుడు. గనక సాధనలు వచ్చినప్పుడు గనక ప్రశ్నలు ఇలాగే దగ్గరికి వస్తాయి. నీవు దేవుని సేవకుడుగా, దేవుని సేవకురాలుగా, లేక దేవుని సంఘ బిడ్డలుగా కొనసాగుతున్నటువంటి నిన్ను చూసి వీరు నా బిడ్డలు, వీరు నా కుమారులు కుమార్తెలై ఉన్నారని దేవుడు సాక్ష్యం ఇవ్వగలిగినంత యథార్థత కలిగినప్పుడు నీవు దేవుని సేవకురాలివి. గనక ఇది మహా గొప్ప ఏర్పాటు అయి ఉన్నది. మరి 2వ అధ్యాయం 3వ వచనం అందుకు యెహోవా నీవు నీ సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవంతుడును, యథార్థవర్తనుడును, న్యాయవంతుడును, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడెవడు లేడు. నిష్కారణముగా అతనిని పాడు చేయుటకు నీవు నన్ను ప్రేరేపించినను
అతడు ఇంకను తన యథార్థతను వదలక నిలకడగా ఉన్నాడనగా ఏమున్నాడంటండి? ఇంత చేసినా కానీ యథార్థత కలిగి ఉన్నాడు నా సేవకుడు. నీవు అలాగా దేవుని దూషించకుండా దేవుడు గనక వైపుకి తిరిగి స్తుతించి ప్రార్థన చేస్తే నా కుమారుడు అంటాడు, నా కుమార్తె అంటాడు గనక దేవుడు అలాగే యోబును చూసి నా కుమారుడు యథార్థవంతుడు, నా సేవకుడు యథార్థవంతుడని తెలియచేశాను. యోబు గ్రంథం 42వ అధ్యాయం 7వ వచనం, 42వ అధ్యాయం 7వ వచనములో ఇలాగ రాయబడి ఉన్నది. యెహోవా యోబుతో ఆ మాటలు పలికిన తరువాత ఆయన తెమానీయుడైన ఎలీఫజుతో ఇలాగ సెలవిచ్చను, నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలుకలేదు గనక నా కోపము నీ మీదను నీ ఇద్దరు స్నేహితుల మీదను మండుచున్నది గనక పలకవలసింది పలకాలి, పలకకూడంది పలికితే గనక వినకూడంది వినడం వలన యోబు గారి మీదకి కూడా ఏమొచ్చింది? కోపం వచ్చింది. గనక వీడెవడు నా సేవకుడైన యోబును గనక మరి ఇలాగ ప్రశ్నల మీద ప్రశ్నలు వేయటానికి ఈడెవడు ఎక్కడి నుంచి వచ్చాడు అని దేవుడు మరి ఖచ్చితమైనటువంటి మాటలు మాట్లాడుతున్నాడు. గనక ఖచ్చితంగా దేవుడు నా సేవకుడు, నా బిడ్డలు లేక నా దాసులు, నా బిడ్డలు, నా కుమారులు అని చెప్పుకునే వరకు ఎదగాలి అంటే దేవుని పక్షముగానే ఉండాలి, దేవుని పక్షముగానే ఉండాలి. గనక నెబుకద్నెజరు కూడా మరి నెబుకద్నెజరును కూడా చూసి నా సేవకుడు అని దేవుడు చెప్పాను. యిర్మీయా గ్రంథం 25వ అధ్యాయము 9వ వచనం. యిర్మీయా గ్రంథము 25వ అధ్యాయం 9వ వచనం. 25వ అధ్యాయం 9వ వచనములో ఇది చూడండి, వీరు నా మాటలను ఆలకింపకపోతిరి గనుక నేను ఉత్తర దేశములోనున్న సర్వజనములను నా సేవకుడైన నెబుకద్నెజరును బబులోను రాజును పిలువనంపించుచున్నాను. ఈ దేశము మీదికిని దీని నివాసుల మీదికిని చుట్టూనున్న ఈ జనులందరి మీదికిని ఏం చేస్తాడు? వారిని రప్పించుచున్నాను. ఈ జనులను శాపగ్రస్తులనుగా విస్మయాస్పదముగాను అపహాస్యాస్పదముగాను ఎప్పటికని పాడుగాను ఉండజేసేదను. కాబట్టి ఒకసారి చూసినప్పుడు వారు మంచిగా ఉన్నారు గనక వీరిని గనక ఆ స్థితిగతులు తెలియచేయటానికి నా సేవకుడైన నెబుకద్నెజరు చేతికి అప్పగిస్తున్నాను. గనక మీరు సరిచేసుకునటానికి గనక నా సేవకుని పంపిస్తున్నానని నెబుకద్నెజరును గూర్చి దేవుడు తెలియజేశాను. అలాగే దావీదును గూర్చి దేవుడు నా సేవకుడు దావీదని సమూయేలు 2వ గ్రంథము 3వ అధ్యాయము 18వ వచనం. సమూయేలు 2వ గ్రంథము 3వ అధ్యాయము 18వ వచనము. నా సేవకుడైన దావీదు చేత నా జనులను ఇశ్రాయేలీలను ఫిలిష్తీయుల చేతిలో నుండి వారి శత్రువులందరి చేతిలో నుండి విమోచించదనని యెహోవా దావీదును గూర్చి సెలవిచ్చి ఉన్నాడు గనుక మీ కోరిక నెరవేర్చుకొనుటని వారితో చెప్పాను. గనుక మొదట చూస్తే నా సేవకుడైన దావీదు చేత ఈ జనులకు రక్షణ, ఈ జనులకు విడుదల కలిగిస్తాను. గనక ఒకడు కావాలి యుద్ధం చేయటానికి, ఒకడు కావాలి ప్రార్థన చేయటానికి, ఒకడు కావాలి దేవుడి మాటలు చెప్పడానికి, ఒకడు కావాలి ఏలికలుగా ఉండటానికి. అది దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి దావీదు గారు. గనక దావీదును చూసి నా సేవకుడైన దావీదు గనక దావీదు ద్వారా మీకు జయమిస్తాను, గనక మిమ్మల్ని విడిపిస్తానని దేవుడు తెలియజేశాను. అలాగనే మరి కీర్తన గ్రంథము 89వ అధ్యాయం 4వ వచనం. 89వ అధ్యాయం 4వ వచనం.
89 అధ్యాయం 4వ వచనం. తరతరములకు తరతరములకు నీ నీ సింహాసనమును సింహాసనమును స్థాపించదనని చెప్పి స్థాపించదనని చెప్పి నా సేవకుడైన నా సేవకుడైన దావీదుతో దావీదుతో ప్రమాణము చేసి ప్రమాణము చేసి ఉన్నాడు. ఉన్నాడు. దేవుడు ఏం చేశాడంటండి? తరతరములు కూడా ఒకడు నీకు రాజుగా నీ వంశములో ఉండకపోడు అని దేవుడు తన సేవకుడైన దావీదునకు ఏం చేశాడు? ప్రమాణము చేశాడు. గనక నా సేవకుడైన దావీదుతో ప్రమాణము చేసి ఉన్నాను. దేవునికి మనం ప్రమాణం చేసామా? దేవుడు మనకి ప్రమాణం చేశాడా? చెప్పండి. మనం మాత్రం ప్రమాణం చేయలేదు. చేశారా? కాబట్టి మనము కూడా కుడికి ఎడమకి తొలగకుండా దేవుని ఏర్పాట్లు నడవటానికి మనం కూడా ఏం చేసుకున్నాం? ప్రమాణం చేశాం దేవుడికి. దేవుడు మనకేం ప్రమాణం చేశాడు? నీవు వెళ్ళే స్థలముల్లో మార్గాల్లో గనక అన్నిట్లో నీకు కాపాడి తినుటకు ఆహారం, ధరించుకొనడానికి వస్త్రములు నీకిచ్చి నిన్ను ఏం చేస్తానన్నాడు? కాపాడుతానని వాగ్దానం ఇచ్చాడు దేవుడు. ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయం 1వ వచనము. 33వ అధ్యాయము 21వ వచనం. 33వ అధ్యాయం 21వ వచనం. నా సేవకుడైన దావీదు సింహాసనము మీద కూర్చుండి రాజ్య పరిపాలన చేసి కుమారుడు అతనికి ఉండక మానడని అతనితో నేను చేసిన నిబంధన వ్యర్థమగును. చాలండి. కాబట్టి దేవుడు గనక మరి తాను చెప్పినట్లుగా తన సేవకుడైనటువంటి వారు అలాగ తన చిత్తానుసారముగా నడిచినట్లయితే ఒకడు రాజుగా ఉండక మానడు. ఒకవేళ దారి గనక తప్పితే గనక అక్కడికి దేవుని యొక్క మరి సేవ వాగ్దానము ముగింపులోనికి వచ్చి వేస్తుంది. గనక ఇప్పుడు కాలములో చూస్తే కుటుంబాలు, సంఘములు కూడా అక్కడే ఆగిపోయినవి. అలాగే 26వ వచనం 26వ వచనం అదే అధ్యాయములు. భూమి ఆకాశములను గూర్చిన విధులను నియమించువాడను నేను కాని ఎడల అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల సంతానమును ఏలుటకు అతని సంతానం సంబంధి అయిన ఏలికను ఏర్పరచుకొనక నేను యాకోబు సంతానపు వాడకు నా సేవకుడైన దావీదు సంతానమును విసర్జింతును. నిశ్చయముగా నేను వారి ఎడల జాలిపడి చెరలో నుండి వారిని రప్పించేదను. ఓ రెండు మరి వాగ్దానములు. ఒకటి, అలా నడిస్తే గనక రాజు ఉండక మానడు. అది దేవుడు గనక తన యొక్క వాగ్దానమును గనక మరి ఏం చేస్తాడంట? విసర్జింతును అనగా అక్కడికి రద్దు చేసేస్తాను. ఒకవేళ ఇంకా కొనసాగితే ముందరికి చెరలో నుండి వారిని విడిపించేదను, గనక వారిని రక్షించేదను. దేవుడు నా సేవకుడు, నా పనివాడు, నా దాసుడు అని చెప్పినటువంటి మరి వారిలో గనక ఇశ్రాయేలు కూడా ఉన్నాడు. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 8వ వచనం. 41వ అధ్యాయము 8వ వచనములో చూస్తే ఇశ్రాయేలును చూసి ఇలాగున దేవుడు మాట్లాడిన మాటలు మనం గ్రహించాలి. నా సేవకుడైన ఇశ్రాయేలు నేను ఏర్పరచుకొనిన యాకోబు నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా బూది గంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి నీవు నా దాసుడవని నేను నిన్ను ఏర్పరచుకుంటున్నాను. నేను నీతో చెప్పినది నీకు తోడై ఉన్నాను. భయపడకము, నేను నీ దేవుడనై ఉన్నాను. దిగులు పడకము, నేను నిన్ను బలపరచుదును. నీకు సహాయము చేయబడను నేనే నీతియును నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. చాలండి. గనక 8వ వచనములు చూస్తే నా సేవకుడైన ఇశ్రాయేలు
ఇశ్రాయేలు అంటే ఎవరు? ఇశ్రాయేలు యాకోబు. గనక మరి ఎక్కడ పని చేశాడు ఆయన? ఎక్కడ పని చేశాడు ఆయన? ఎవరికి సువార్త ప్రకటించాడు ఆయన? మరి నా సేవకుడు గనక, నా సేవకుడు, నా దాసుడు అని ఇశ్రాయేలుని గురించి ఎందుకు చెప్పవలసి వచ్చింది? రానున్న తరములో రాజులు, చక్రవర్తులు, యాజకులు గనక మరి ఆయన వంశములో నుండే రావాలి. గనక నా సేవకుడైన ఇశ్రాయేలు నేను ఏర్పరచుకుని యాకోబు. గనక యాకోబు దేవునికి ఏమై ఉన్నాడంట? నా స్నేహితుడైన అబ్రహాము గనక సంతానం. దేవుడు అబ్రహాము ఏమయ్యాడంటండి? స్నేహితుడంట. గనక స్నేహితుడు ఎంత గొప్ప మరి దైవ సహవాసము. మరి దైవ సన్నిధిలో ఉన్నటువంటి అబ్రహాము గారికి దేవుడు నేను నీ స్నేహితుడును అని తెలియజేశాడు. యాకోబు అయితే నీవు నా సేవకుడు అని దేవుడు తెలియజేశాడు. గనక మన అందరము ఎవరమై ఉన్నాం? దేవుని రాజ్య సువార్త ప్రచారకులు. దేవుని రాజ్య సువార్త ప్రచారకులు అనగా దేవుని నామాన్ని ఎత్తి చూపించేవారు, దేవుని నామాన్ని గనక మరి సాక్ష్యం చెప్పేవారు, దేవుని నామానికి ఘనత తెచ్చేవారు, దేవుని నామ మహిమార్థముగా వారు శరీరములో బాధలు బరువులు అనుభవించిన దేవునికి మహిమ వచ్చినట్లుగానే జీవించారు. వారు దేవుని సేవకులు, దేవుని సేవకురాండ్రు. కాబట్టి రోజుకి ఒకరికైనా దేవుని సేవ, సువార్త, ప్రార్థన, సాక్ష్యము చెప్పకపోతే మరి ఆ సేవకుడు కాదు, ఆ సువార్తికుడు కాదు, అలాగే ఆ విశ్వాసి కాదు. గనక దేవునికి మనం ఏమై ఉన్నాము? దేవుని రాజ్య సువార్త ప్రచారకులం. అంటే దేవుని నామాన్ని ప్రకటించాలి, దేవుని నామాన్ని మహిమపరచాలి, వృద్ధి చేయాలి. గనక అనేకులకు చూపించాలి, అనేకులకు దేవుని గూర్చి గనక దేవుని నామ ఘనతను గూర్చి తెలియచేయాలి. అప్పుడే దేవుడు నా సేవకుడు అంటాడు, అప్పుడే దేవుడు నా బిడ్డలు అంటాడు, అప్పుడే దేవుడు నా స్వాస్థ్యం అంటాడు. తినేసి వారం పొడుగు బైబిల్ కూడా తీకోకుండా వాళ్ళు నా సేవకులు అంటాడు దేవుడు. అంటాడా? ఏమన్నా అంటాడా? రాఘవమ్మ గారు ఏమనట్లా, సంపూర్ణంగా తలకాయ ఊపేస్తున్నారు. అసలు సంబంధం లేదండి మాకు అన్నట్లు. గనక అందరూ సాక్షులమే ఇక్కడ, వృద్ధులని కాదు, పిల్లలని కాదు, పెద్దవారిని కాదు, అందరూ దేవుని రాజ్య సువార్త కొరకు పనిచేయాలి, ప్రార్థన చేయాలి. మరి ప్రార్థన చేస్తున్నారా? ప్రార్థన చేస్తున్నారా? వెనకాల ఉన్నవారు చేస్తున్నారు లోపలే. నాకు మాత్రం మండిపోతా ఒక ధర నుంచి అలా ప్రార్థన కనుక చేస్తే. తిట్లాడడానికి నోరు మాత్రం పెద్దగా చేసుకొని వెళ్ళిపోతారు, కొట్లాడడానికి నోరు ఎంత పెద్దగా చేసుకుని పడిపోతారు. ప్రార్థన చేయడానికి నోరు రాదు, ప్రార్థన చేయడానికి నోరు రావద్దు. చెడ్డ వాటి వైపుకి పెద్ద అడుగులు వేసుకుంటూ వెళ్తాం. దేవుడి దగ్గరికి వెళ్ళటానికి ఎంత సమయం ఉన్నా, ఎంత అవకాశం ఉన్నా కానీ వెనకంజి వేసుకుంటానే ఉంటాయి. ప్రార్థన చేసే లక్షణాలా? దేవుని బిడ్డలు ఎలా ఉంటారు చెప్పండి? వాక్యాన్ని అత్తుకుని ఉండేవారు దేవుని బిడ్డలు. గనక దేవునికి ప్రార్థన ఎడతెగక ప్రార్థన చేసేవారు దేవుని బిడ్డలు. దేవుని బిడ్డలో కాదు మరి ఎవరు చెప్పాలి చెప్పండి? ఇప్పుడు ఎవరు చెప్పాలి? గనక అంతా నీకే తెలుసు. నేను మాత్రం ఇక్కడే ఉంటాను, మీరు మాత్రం అక్కడే ఉన్నాను, అంతా ఆయనకే తెలుసు. ఎవరో వస్తారు విడిపిస్తారు, ఎవరో వస్తారు రక్షిస్తారు, ఎవరో ప్రార్థన చేస్తున్నారు. ఇంటికాడున్నా ప్రార్థన చేస్తారు, లేకపోతే మందిరానికి వచ్చినా ప్రార్థన చేస్తున్నారు. కనీసం ఒక్కసారైనా నోరు విప్పి ప్రార్థన చేసేటువంటి ప్రార్థన తలంపులు లేని వారు ఇప్పటికి కూడా ఉన్నారు. వారిని చూసి దేవుడు దిగి వచ్చి నీవు నా కుమార్తెమ్మ అంటాడా? నీవు నా కుమారుడు అంటాడా? ఎప్పటికీ అనడు. వాడు అభిషక్తుడైనా ఇంకా పెద్దవాడైనా సరే దారి తప్పితే ఎవరిని కూడా లక్ష్య పెట్టాడు దేవుడు. గనక దారి తప్పితే ఎవరిని కూడా మరి మోమాటం లేకుండా దులిపేస్తాడు దేవుడు. దేవుడు దులిపితే కనుక ఇంకేముండదు. దేవుడు దులిపితే ఏముండదు, ఇక అంతా ఏముండదు. కాబట్టి దేవుని ఏర్పాటులోకి వచ్చిన మనము, దేవుని ఏర్పాటు క్రీస్తులో ఉన్న మనం
ఎలా జీవిస్తున్నాను చెప్పండి? ఎలా జీవిస్తున్నారు? జీవితం ఎలాగుందో ఒకసారి ప్రశ్న వేసుకోండి. ఏ వాక్యం విన్నా, ఎంత వాక్యం విన్నా, ఎంత ప్రార్థన చేసినా కానీ బలహీనమైన ఘటంలాగే, బలహీనమైన స్థితిగతులే. సేవకురాండ్రుగా నేను బాప్తీసం పొంది చాలా సంవత్సరాలు అయింది. ఎవరికి కావాలి నీ సంవత్సరాలు? గనుక మార్పు లేకుండా ఎన్ని సంవత్సరాలు ఉంటే మాత్రం ఎవరికి కావాలి చెప్పండి? ఇక్కడ మనుషులకే నచ్చట్లేదు, దేవుడికి ఎలా నచ్చుద్ది? దేవుడికి నచ్చదు. దేవుడికి నచ్చదు. నచ్చకపోతే దేవుడు ఊరికే ఉండడు, ఏదో కారణం పెడతాడు, శ్రమ వస్తుంది. గనక దేవుడు మనం ఎన్ని చేసినా కానీ నా బిడ్డలు, నా కుమారులు, నా కుమార్తెలను ఇంకా ఆయన పరలోకా నుండి భూలోకి దిగి వచ్చి పాదాలు పట్టుకుని పాపం చేయొద్దు, పాపం చేయొద్దు అని పాకులాడుతూనే ఉండాలి. మీరు మాత్రం అలా తిరుగుతూనే ఉండాలి, అలా తిరుగుతూనే ఉండాలి. మీకు బాధ అనిపించట్లేదా? నా ద్వారా, నా మాటల ద్వారా, నా బ్రతుకు ద్వారా అనేకులు ఇక ప్రశ్నిస్తున్నారు. గనక ఇలాగుంటారా, ఇలాగుంటారా, ఇలా మాట్లాడతారా? ఇలా ప్రశ్నలు వచ్చినప్పుడు ఏమవుతాయి చెప్పండి? ముందర మిమ్మల్ని అంటారు, దేవుణ్ణి అంటారు. ఎవరిని అంటారు? దేవుణ్ణి అంటారు ముందర. ఏమా నువ్వు ఇలాగున్నావు ఎందుకని నిన్ను మాత్రం అనరు. నీ దేవుణ్ణి నమ్ముకున్నావు కదా, నువ్వు ఇలాగుంటావా, ఇలా మాట్లాడతావా, ఇలా బతుకుతావా? నీ బతుకు అర్థం ఏముండదా? మారవా? ఈ మాటలన్నీ గనక ధ్యానం చేసుకుంటే హృదయం చాలా వేదనలోకి వెళ్ళిపోద్ది. మీరు ఎలాగుంటారో, ఏం చేస్తారో, నా ఊరికే నేను బాప్తీసం తీసుకున్నాను, దేవుడి దగ్గరికి వెళ్తాను, వారంకి ఒకసారి బైబిల్ పట్టుకుంటున్నాను, అవసరం వచ్చినప్పుడు ప్రార్థన చేస్తున్నాను, ఇలాంటి అవకతవకల ప్రార్థన అవసరం లేదు. కనుక ప్రార్థన చేయాలి. ఎలా చేయాలి? దేవుడు మెచ్చుకునేటట్లుగా ప్రార్థన చేయాలి, దేవుడు అంగీకరించేటట్లుగా ప్రార్థన చేయాలి. అప్పుడు ప్రార్థన నెరవేరుతుంది, అప్పుడు దేవుడి దగ్గరికి వచ్చి దీవిస్తాడు. అది దేవుడు మెచ్చుకునే ప్రార్థన కావాలి. గనక ఇది నాకీ ప్రభ, అది నాకీ ప్రభ, ఇలా ప్రభ, అంత నాకే నాకే నాకే, ఇంకంత మనకే. ఇన్ని రోజుల జీవితంలో ఒక్క క్షణమైనా దేవుడు మహిమ కొరకై పక్కవారి దగ్గరికి వెళ్ళి దేవుడి గురించి ఒక్క మాట అయినా, దేవుడు ఎంత గొప్పవాడో తెలుసమ్మా, దేవుడు ఎంత గొప్పవాడో తెలుసని చెప్పగలిగావా? ఒక్క మాట చెప్పడానికి మనసు రాదు, హృదయం రాదు. ప్రార్థనలు మాత్రం గంటలు అమ్మా. గనక ఇవన్నీ తలంచుకుంటుంటే చాలా బాధ వచ్చేస్తుంది. మారాలి, ఇంకా మార్పు ఇంకెన్ని రోజులు? గనక జీవితాన్ని మార్చుకోవాలి, దేవునికి మహిమార్థంగా మార్చుకోవాలి, దేవునికి మహిమ కొరకు మార్చుకోవాలి, దేవుని మహింపరచాలి. ఇక్కడ ఎవరిని గనపరచడానికి రాకూడదు. ఎవరి మట్టికి వారిని దేవుని గనపరచడానికే రావాలి, దేవుని మహింపరచడానికే రావాలి. గనక అదే దేవుడికి ఇష్టం. అలా గనపరుస్తున్నానా లేదని ప్రశ్న వేసుకొని ప్రార్థన చేయండి. దేవుడు మీకే ఆ నిజాలేంటో దేవుడు మీకే చెప్తాడు. నేను దేవుడి బిడ్డని మీరు చెప్పుకోవటం కాదు, నా బిడ్డలు అని దేవుడు చెప్పుకునే స్థితికి ఎదగాలి అంటే ఎంత కష్టపడాలో, ఎంత శోధన పడాలో, ఎంత శ్రమ పడాలో, గనక ఎంత కన్నీరు కార్చాలో, ఎంత శ్రమ పడితే ఈ స్థితికాడికి వచ్చాము. ఎంత శ్రమ పడితే మనకి ఎటువంటి ప్రతిఫలాలు దొరుకుతాయో ప్రార్థన చేసుకొని దేవునికి నిజమైనటువంటి బిడ్డగా, నిజమైనటువంటి కుమారుడిగా, కుమార్తెగా జీవించే భాగ్యం ఈ ఉపదేశము ద్వారా ప్రభు మీ అంతరంగములో భద్రపరచునుగాక. పరిశుద్ధుడైన మా తండ్రి, వందనములు, స్తోత్రములు. దేవా నాయనా, మరి మా తండ్రి నాయన ఎందుకు పనికిరాని పాపి అని చెప్పుకోవడానికి కూడా సరిపోవు దేవా. నేను పాపిని అని చెప్పుకోవడానికి కూడా వీలు లేనంత దౌర్భాగ్య స్థితి దేవా. అటువంటి స్థితిలో ఉన్న మమ్మలను ఎంతటి గొప్ప మహిమ స్థితికి తీసుకొచ్చి అన్నా దేవా. నిన్ను మహిమపరచవలసినది, నిన్ను ప్రార్థన చేసి స్తుతించవలసినది దేవా, నిన్ను గణపరచవలసినది ప్రభా. ఎవరి మట్టికి వారే నాయన. మరి మా ప్రభువ నాయన, వృద్ధి లేని నాయన జీవితంలో ఫలింపలేనటువంటి ప్రతిఫలములు నాయన కలిగినటువంటి వారుగా ఉండకుండానట్లుగా ఫలించేవారుగా చేయండి, వృద్ధి పొందేవారుగా చేయండి. దీవించండి, ఆశీర్వాదించండి. ఆత్మీయ జీవనములో దేవ మనుషుల దగ్గర పేర్లు వద్దయ్యా.
మనుషుల దగ్గర పేర్లు నాయన వాళ్ళు బాగో చేశారని మనుషులు చెప్పుకుంటే అది అక్కడే ఉంటుంది. దేవా నిన్ను నీ నామాన్ని గణపరిస్తే అది జీవిత కాలం ఉండిపోద్ది. అదే బైబిల్లో చేసినటువంటి భక్తులందరూ దేవా వారి పేర్లు ఇంకా స్థిరముగానే ఉన్నాయి. అట్టి స్థిరమైన జీవితం బిడ్డలందరికీ ప్రసాదించి దీవించి వర్ధలు చేయమని యేసు నామమున వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్.